హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానిస్టేబుల్ పోస్టులకి భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 10th క్లాస్ పాస్ అయితే చాలన్నమాట. సో మనకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చేరగానే 42,000 వరకు అయితే వీళ్ళు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతకంటే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బీ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో మనకైతే కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే రిలీజ్ చేసేసారు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 15th ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినవి. సో మనకి మే 14th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ మే 14th. సో టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 4,208 వేకెన్సీస్ అయితే ఉన్నవన్నమాట. సో అన్ని ఆర్ఆర్బీకి సంబంధించినవి. సో లెవెల్ 3 ప్రకారం శాలరీస్ కూడా ఉంటుంది. మనకి ఆఫ్టర్ సెలెక్ట్ అయిన తర్వాత 21,000 వరకు అయితే శాలరీ పే చేయడం జరుగుతుంది. అండ్ 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అనేవి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటుంది. సో మనం కేటగిరీ వైజ్గా అండ్ అలాగే సో జెండర్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే సో మేల్ క్యాండిడేట్స్కి టోటల్ 3,577 ఉన్నవి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 631 వేకెన్సీస్ ఇచ్చేశారు. సో మీరు జనరల్ క్యాండిడేట్స్ అయినా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అందరికీ కూడా చాలా వేకెన్సీస్ అనేవి ఉన్నామన్నమాట. సో మోస్ట్ వచ్చేసరికి మనకి మేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. మనం పోస్ట్లకు అప్లై చేసుకోవాలంటే జస్ట్ మనకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. సో ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఏమీ అవసరం లేదు. సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి సో కానిస్టేబుల్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో సో వారందరికీ కూడా ఇది బెస్ట్ అవకాశం. ఎందుకంటే 4,000 పైగా అయితే మనకి పోస్ట్ అనేవి రిలీజ్ చేసేసారు కాబట్టి. సో మనం అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ మనకి అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఏదైతే 10th క్లాస్ బేసిస్ మీద ఉంటుందో సో వాటి మాత్రమే. సో ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ అండ్ అలాగే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిపి సో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి కింద సిలబస్ కూడా ఇచ్చేసారు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. టోటల్ అయితే మనకి 90 మినిట్స్ ఉంటుంది, 120 క్వశ్చన్స్ ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. ఎవ్రీ రైట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ బేసిస్ మీదనే ఉంటుంది ఎగ్జామినేషన్స్ కూడా. సో మనకి అర్థమెటిక్ మీద 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీద 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ మీద 50 మార్క్స్. సో ఈ విధంగా ఈ టాపిక్స్ వైజ్గా సో సిలబస్ కూడా ఇచ్చేసారు కాబట్టి వీటి వైజ్గా మీరు ప్రిపేర్ అయితే కనుక సో డెఫినెట్గా జాబ్స్ అనేవి పొందొచ్చు. సో ఇంకా ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేవి ఇచ్చేసారు. టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. సో మేల్ క్యాండిడేట్స్ హైట్ ఎంత ఉండాలి, సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంత ఉండాలి, అండ్ అలాగే మనకి రేస్ అనేది ఎన్ని మినిట్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆఫ్టర్ ఇంకా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఆ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్లో కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th క్లాస్ యొక్క సర్టిఫికేట్, ఏజ్ డీటెయిల్స్, ప్రూఫ్ డీటెయిల్స్కి సంబంధించి అండ్ అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్స్, ఎన్ఓసి సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్. సో ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అడుగుతారు వాళ్ళు. సో ఆఫ్టర్ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఈ పోస్టింగ్కి సో వాళ్ళే మనకి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రిగోరస్ ఇనిషియల్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి 1 ఇయర్ పాటు. ఇంకా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పి కూడా సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చేసారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ సో ఇంకా ఇట్లా 30 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆఫ్టర్ మనకి పోస్టింగ్ వచ్చేసరికి ద ఎంపాన్డ్ క్యాండిడేట్ విల్ బీ అలాటెడ్ టు ఎ జోన్ ఆర్ ఆర్పిఎస్ఎఫ్ యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనకి పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి కానీ సో ఇంకా ఫిజికల్ మెజర్మెంట్ రిక్వైర్మెంట్స్కి కానీ సో ఇంకా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్స్కి కానీ వాళ్ళే మనకి ఫ్రీ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో అందరూ కూడా 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది అందరికీ.
సో దాని తర్వాత మనకి ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్లో రాస్తారో సో వాళ్ళకి 400 అమౌంట్ అయితే రిఫండ్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు జస్ట్ 250 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. సో ఎవరైతే సిబిటి టెస్ట్ అటెండ్ అవుతారో సో వాళ్ళకి ఈ 250 కూడా మనకి రిఫండ్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఆర్ఆర్బి నుంచి అయితే వచ్చేసింది అనమాట. సో ఆర్పిఎఫ్ ఉద్యోగాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు 10th క్లాస్ బేసిస్ మీదనే అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఎవ్వరు కూడా అసలు మిస్ చేసుకోకుండా సో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చేసింది. సో May 14th వరకు మనకి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇంకా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సో వాళ్ళు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.